నేను కూర్చుని వాక్యం చెబుతున్నాను కనుక నేను ఎంత బలహీనున్నో మీకు అర్థమైంది అనుకుంటే. అయిందా? ఎంత బలహీనుణ్ణి? మీకంటే బలహీనున్నా బలవంతున్నా? ఒక ఆయన చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి బాగా అలిసిపోయాను, మరి నేను కూర్చుని వాక్యం చెబుతాను, మీకేం అభ్యంతరం లేదంటే అందరూ ఓటేశారంట. మంచిది. ఏం చెప్పాను? అలిసిపోయి వచ్చాను కాబట్టి కూర్చొని వాక్యం చెబుతాను, మీకు ఇష్టమేనంటే అందరూ ఏకకంఠంతో మాకు ఇష్టమేనండి, మీరు తప్పకుండా కూర్చొని చెప్పండి అయ్యగారు, మేము పండుకొని వింటామన్నారంట. కనుక ఇది మీరు పండుకునే సమయమే, మీరు పండుకున్నా కానీ నేరస్తులు కాదు. మంచిది. మరి ఈ రాత్రి రేపు రాత్రి నేను ఒకే వాక్య భాగంలో నుండి మీకు ఉపదేశం చేయాలని, బోధ కాదు, మీకు నేర్పించాలి అని నేను కొన్ని మాటలు ప్రభువు చేత అనుగ్రహించబడ్డాను, వాటిని మీకు అందిస్తాను. చాలా సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎవరైనా సరే మరి స్కూల్లో జాయిన్ అయితే తాను ఒక లెవెల్ వరకు చదువుకుని తన చదువును ముగించి అక్కడి నుండి చెప్పడం ప్రారంభిస్తాడు. తను ఏది చదివాడో, టీచర్ అంటే అదే కదా, ఒక స్కూల్ టీచర్ అంటే తాను ఒక సబ్జెక్ట్ని ఆయన బాగా చదివి అవగాహన చేసుకుని దాన్ని ఆ తరువాత వందలాది మందికి అందించడం స్కూల్ టీచర్ యొక్క విధి. కానీ సంఘాల్లో చాలా సంవత్సరాలుగా నేర్చుకుంటూనే ముసలోళ్ళు అయిపోతున్నారు. వారు ఎవరికి ఏమీ అందించలేకపోతున్నారు. అలాగున్నంత కాలం మరి మనం కూడా ఒక మతములో చేరి ఒక భజన కేంద్రంలో ఇలాగున సభలు, ప్రతిగానాలు, అలాగే కొన్ని ప్రసంగాలు, ప్రార్థనలు, ఇవన్నీ కూడా అన్ని మతాల్లో మత కేంద్రాలు ఉంటాయి. అక్కడ ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ ఇది దానిలో ఒకటి కాకూడదు. ఇది మనము కొంతకాలం రక్షించబడిన తర్వాత దేవుని వాక్యాన్ని నేర్చుకుంటాము. వాక్యం ద్వారా మనం ఏదైతే పొందామో దాని ప్రకారం నడుచుకుంటాము. ఆ తరువాత మనం ఇతరులకు దానిని బోధిస్తాము. అంతేకాదు ఇతరులకు మనము మరి దాన్ని పాటించడానికి మాదిరిగా వారికి ముందు జీవిస్తూ ఉంటాం. అదే కాకపోతే మన క్రైస్తవ్యం ఇంకా బాల్య దశలోనే ఉందని, మనం ఇంకా పాలు తాగేవాళ్ళంగానే, అలాగే ఏమైందండి, ఏమైనా అయిందా? ఇప్పుడు బాగుంది, ఇంకేం చేయకండి దాన్ని. పాలు తాగే దశలో, అలాగే తెలంగాణలో అంబాడడం అంటారు, అంటే పాకుతూ ఉండడం. ఒక పసిబిడ్డ ఇంట్లో పాకుతూ ఉంటే ఎలా ఉంటుందో అలాగే సంఘాల్లో విశ్వాసులు సంవత్సరాల తరబడి పాకుతూ ఉన్నారు. ఈ పాకులాట ఆపకపోతే, మనం లేచి నడవకపోతే క్రైస్తవ్యం ఆగిపోతుంది, ఎక్కడికక్కడే స్తంభించిపోతుంది. దేవుడు మనలను రక్షించి ఈ లోకంలో ఉంచుటకు కారణం, ఈ లోకానికి మనం ఒక మాదిరికరమైనటువంటి మన వారసత్వాన్ని ఇతరులకు అందించే వారంగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇతరత్ర దేశాల్లో యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు మన దేశానికి
గొప్ప సమర్పణతో వచ్చి త్యాగాలు చేసి వారి యొక్క రక్షణానుభవాన్ని, దాని ద్వారా మార్చబడిన వారి జీవితాలను మన దేశంలో సాక్షార్థంగా ప్రకటించారు, ప్రవర్తించారు. అనేక మంది జీవితాల్లో పరివర్తన కలుగునట్లుగా వారు మాదిరిగా జీవించారు. వారు వెళ్ళిపోయారు. కొందరు మరణించారు. మన దేశంలోనే ఇక్కడ సమాధులు ఉన్నాయి. అలాగే కొందరు వెనకకు పంపించబడ్డారు. మన దేశస్థులు ఇతర దేశాల్లో వారికి ఉండడానికి వీల్లేదని చట్టం చేసి పంపించారు. కానీ వారు ప్రకటించిన సువార్త, వారు చూపించిన మాదిరి వల్ల ఇప్పుడు మనం రక్షించబడ్డాం. తరువాత దేవుని సంఘాలుగా ఏర్పరచబడ్డాం. ఇప్పుడు మన విధి ఏంటంటే, విదేశాల నుంచి మన దేశం వచ్చి వారు సువార్త ప్రకటించి ఈ రక్షణ వాయువు, జీవవాయువులాగా ఈ లోకంలో ఈ దేశంలో అది నలుమూలలా వీచి అనేకులు రక్షించబడి సంఘాలుగా ఏర్పరచబడ్డానికి వారు ఎలా కారణమయ్యారో, ఆ విదేశీయులు ఎలా కారణమయ్యారో, స్వదేశీయులమైన మనం మన దేశం నలుమూలల మన యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క మాదిరి ఒక గాలిగా వ్యాపించి అనేకులను రక్షణానుభవంలోనికి నడిపించాలి. ఆ మేరకు మనం పనిచేయడానికి ఒకవేళ మనకు అంత మరి సత్తా, స్తోమత, అవకాశాలు లేకపోవచ్చు. కనీసం మనం ఉన్నటువంటి గ్రామంలోనైనా, మన యొక్క జిల్లాల్లోనైనా, మన రాష్ట్రాల్లోనైనా ఆ పని మనం చేయడానికి ఆశ కలిగి ఉంటే, విదేశాల నుండి మన దేశానికి రావాలనే ఆశ ఉన్న కొందరు భక్తులు ఎలాగైతే వచ్చి త్యాగపూరితంగా పనిచేసి సువార్తను స్థాపించారో, ఆ విధంగా మనల్ని కూడా దేవుడు బలపరిచి వాడుకుంటాడు. మనకు మరణం ఉంది. మరణానికి ముందు మనం ఈ లోకంలో పరలోకం వెళ్ళడానికి మాత్రమే సిద్ధపడితే సరిపోదు. పరలోకం వెళ్ళడానికే సిద్ధపడే జీవితం క్రైస్తవ జీవితం అయితే, మనం రక్షించబడిన దినాన్నే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళితే బాగుండిపోయేది. ఇక్కడ ఉండవలసిన పని ఏముంది? మనం ఎందుకు రక్షించబడ్డామంటే పరలోకం వెళ్ళడానికి ఆశతో. పాపములో చనిపోతే పాతాళానికి వెళతామని, అలాగే మన పాపం పరిహరించబడాలంటే ఒకే ఒక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎన్నో మతాలు మన దేశంలో ఉన్నాయి, ప్రపంచంలో కూడా వ్యాపించున్నాయి. కానీ ఏ మతము ద్వారా ఎవరు మరి ముక్తి ప్రాప్తులు కారు. మోక్షదాత అనగా రక్షణకర్త. మోక్షం అంటే స్వర్గం కాదు, మోక్షం అంటే రక్షణ. ఆ మోక్ష ప్రదాత ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే ఒక ఆయన ఇలా చెప్పాడు, ద ఎండ్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్నాడు. అంటే మతము అంతమైన దగ్గరే క్రైస్తవ్యం ప్రారంభమవుతుంది. మతములో భక్తి ఉంది, కానీ క్రైస్తవ్యంలో జీవం ఉంది. భక్తి భావం మంచిదే, మన జీవన విధానాలను, మన మనుగడను నియంత్రిస్తుంది కొంతవరకు. కానీ క్రైస్తవ్యం అనగా క్రీస్తు మార్గం మనలను స్వర్గప్రాప్తులను చేస్తుంది. కనుక మనం ఈ విషయం ఎరిగిన వారంగా అనేకులకు దీనిని మనం బోధించే వారమై ఉండాలి, తెలియచేసే వారమై ఉండాలి. అలాగే కాకపోతే మనము మరో భజనకు వచ్చి కూర్చున్నట్టు, ఇక్కడ మరొక కార్యక్రమము, వేడుక, విందు కొరకే వచ్చినట్లు. కనుక ఈ రాత్రి అలాంటి తీర్మానం చేసి మనం బ్రతకాలి. అలాంటి బ్రతుకు మనం నేర్చుకోకపోతే, పరలోకం వెళ్ళడానికే మన భక్తి అయితే, అసలు మన భక్తి
క్రైస్తవేతర మతాల్లో ఉన్న కొన్ని మతాల్లో ఉన్న భక్తికి ఇది బలాదూర్, అంటే అంత లెక్కించదగింది కాదు. మరి క్రైస్తవేతర మతాల్లో భక్తి చేసేవారు వారి భక్తి భావాలను వ్యక్తం చేయడానికి మరి ఎన్నో తపస్సులు చేసేవాళ్ళు కొందరైతే, అలాగే మరి నదుల్లో స్నానాలు చేయడానికి, అలాగే యాత్రలు, యజ్ఞాలు, యాగాలు చేయడానికి ఎంతెంతో దూర ప్రయాణాలు చేసి విస్తారమైనటువంటి మొక్కుబళ్ళు చేసి, అర్పణలు చేసి, నిలువు దోపిడీ చేసి వారు వికారంగా తయారై వారి భక్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ మనలో ఎవరు అలాగూ చేయలేదు, చేయలేరు కూడా. ఆ భక్తి వారికి ముక్తి దానం చేయలేని భక్తి. కానీ మన భక్తి అనగా జీవము గల దేవుని యందు విశ్వాసముంచి ఆయన మనలను రక్షించినందుకు చేసే భక్తి, వారు రక్షణ కొరకు చేసే భక్తి. మోక్షం అంటే రక్షణ, విడుదల. మోక్షం అంటే విడుదల, రిడీమింగ్ అంటారు. అంటే ఒక ఆపద నుండి విడుదల పొందడం. అలాంటి విడుదల కొరకు వారు భక్తి చేస్తున్నారు. మనం విడుదల పొందాము గనుక భక్తి చేస్తున్నాం. ఎవరైతే మనల్ని విడిపించారో వారిని మనం ఆరాధిస్తున్నాం, వారిని మనము అనుసరిస్తున్నాం, ఆయనను మనము ఈ లోకానికి ప్రకటించబద్ధులమై ఉన్నాం. కనుక ఇతర భక్తి పరులు, ఇతర మతాల్లో ఉన్న భక్తిని పోలిస్తే మన భక్తి బలాదూర్ అన్నాను, అది లెక్కల్లోనికి రానిది. కనుక భక్తికే ఒకవేళ దేవుడు బహుమానం ఇవ్వాలంటే వాళ్ళకే ముందు ఇవ్వాలి, క్రైస్తవేతర మతాల్లో ఉన్న వారికి ఇవ్వాలి. వారు 3 గంటల సమయంలో వెళ్ళి చల్లటి నీళ్లల్లో, నదుల్లో మునుగుతారు, ఎన్నోసార్లు మునుగుతారు. కానీ క్రైస్తవులు ఎవరు మరి అలాగూ చేయనక్కరలేదు, అలా చేయరు కూడా. కనుక అది భక్తి భావం అదే అయితే మనకంటే గొప్ప భక్తి, అది గొప్ప త్యాగపూరితమైన భక్తి. అందువలన మనము ఈ రాత్రి, రేపు రాత్రి కూడా నేర్చుకునే పాఠాలు అవి నేర్చుకుని మనం మార్చుకొని ఇతరులకు నేర్పించేవిగా ఉండే దృక్పథంలో మనం వీటిని వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఎవరన్నా వాలంటీర్స్ ఉంటే, లేక అమ్మ ఈ ముందు ఖాళీలు ఉన్నాయి, ఇక్కడికి కూర్చోవచ్చు. కొంతమంది కుర్చీలు ఖాళీ చేస్తే వెనకాల వచ్చిన వారికి ఎవరైనా కింద కూర్చోగలిగిన వాళ్ళు వస్తే మంచిది. కానీ ముందు కూర్చున్న వాళ్ళు కింద కూర్చుంటే వెనకాల వచ్చిన వారు మరి వెనకాల ముందు వరకు రాగలరా చూడండి, మంచిది. మరి ఇటువైపు కూర్చోవచ్చమ్మా, ఇక్కడ ఇట్రండి, ఇటువైపుకి రండి, ఇక్కడమ్మా నేను నా చేయి చూడండి, ఇక్కడ కూర్చోండి. ఆ వైర్లై జాగ్రత్త, అటు కూర్చోండి అమ్మ, నాకు కనబడండి, పండుకుంటే లేపుతాను నేను మిమ్మల్ని. ఇందాక చెప్పాను కదా, మంచిది. లూకా సువార్తలో 13వ అధ్యాయం. నేను మీకు మరో ప్రసంగం చేయడం లేదు, మీరు కూడా మరో ప్రసంగం వినకండి. మీరు ఈ విషయాలు మన జీవితంలో ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మనం అనేకులకు మాదిరిగా జీవించాలి. దాని కొరకే ఇవి. ఇక్కడ ఎవరమ్మా మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు? పదమూడవ అధ్యాయం లూకా సువార్త 6వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న భాగములో ఈ రాత్రి 6వ వచనం నుండి 17వ వచనం వరకు మనం ధ్యానం చేద్దాం. విషయాలు మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుని మనం ఆ విధంగా ఉండాలి అని, లేకుండా ఉన్నామో లేదో అని మనం చూసుకుందాం. రేపు రాత్రి 18వ వచనం నుండి 21వ వచనం వరకు మనము దేవుని వాక్యాన్ని చూద్దాం. మరి ఈ విషయాలు మీరు
చదువుకుని వస్తే కూడా మంచిది. 6 నుండి 21వ వచనం వరకు. ఇక్కడ 4 విషయాలు మనం చూడాలి. ఈ రాత్రి 2, రేపు రాత్రి 2. 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తే ఒక ఉపమానము అక్కడ మనం చదువుతాము. తర్వాత 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఒక సంఘటన, ఉదంతం అంటారు, ఒక సంఘటన గురించి మనం ధ్యానం చేస్తాం ఈ రాత్రి. అలాగే రేపు 18 నుండి 21వ వచనం వరకు 2 ఉదాహరణలను మనం చూస్తాం. చెప్పండి. 6 నుంచి 9 వరకు వచనాల వరకు ఒక ఉపమానము, 10 నుండి 17 వరకు ఒక ఉదంతము, ఉదంతాలు అంటారు కదా, అనగా ఒక సంఘటన. తర్వాత 18 నుండి 21 వరకు 2 ఉదాహరణలు మనం చూద్దాం. ఈ రాత్రి ఈ 6 నుండి 9 వరకున్న ఆ ఉపమానంలో ఒక అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో ఉన్నట్లుగా చూస్తాం. అంజూరపు చెట్లు అంటే అవి పాలస్తీనా ప్రాంతంలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ కనబడే చెట్లు. వాటికి తోటలు ఉండవు. అవి అలాగే వాటంతట అవే మొలిచి అలాగే పెరిగేటువంటి చెట్లు. ఈ అంజూరపు చెట్లు అవి ఎదిగిన తర్వాత ఫలిస్తాయి, అంజూరపు పండ్లు అంటాం. వాటిని ఆకాశంలో ఎగిరే పక్షులు తింటాయి. అలాగే ఆ కిందకు రాలిపోయినటువంటి పండ్లు ఏమైనా ఉంటే పశువులు తింటాయి. కొందరు మనుషులు కూడా వారికి అందితే కోసుకుని ఆ పండ్లు దారిపోయేవాళ్ళు తింటుంటారు. అవి మంచివే, కానీ వాటికి ఒక ప్రత్యేకమైన తోట ఉండదు. ఒకవేళ ఉదాహరణగా సీతాఫలం ఉంది, వాటికి సీతాఫలపు తోటలు ఉండవు, కానీ అవి మంచి పండు ఫలిస్తాయి. అలాగే అంజూరపు చెట్లు కూడా పాలస్తీనాలో ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. వాటిని కొన్నిసార్లు ఆ బాల్యంలోనే, అనగా అది మొలిచినప్పుడు, అది ఏదన్నా గట్టిగా ఒక వర్షం వస్తే, ఒక వరద వస్తే, లేక ఒక మేక గొర్రె ఏదైనా చూస్తే తినేస్తుంది వాటిని. ఆ వర్షానికి, ఆ గాలికి, ఆ వరదలకు అవి పడిపోతాయి, చచ్చిపోతాయి. అది ఒకవేళ నిలిచి ఉంటే, ఎదిగితే, బలపడితే తర్వాత ఫలించవచ్చు. ఆ ఫలం అది మార్కెట్లో వ్యాపారం చేసేవారు అమ్మే ఫలం మాత్రం కాదు. పాలస్తీనా ప్రాంతంలో ఉన్న సంగతి చెబుతాను. ఇప్పుడు దాన్ని ఏదో కొంచెం మోడర్నైజ్ చేసి మనకి ఎక్స్పోర్ట్ చేసి వేరే షేప్ తీసుకొచ్చి దానికి అది ఒక మంచి ఆరోగ్య సంబంధమైన ఫలంగా మార్కెట్స్లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. కానీ అది అలాగ పాలస్తీనాలో లేదు. అవి పక్షులు తినొచ్చు, ఎవరు దాన్ని కాపాడరు. అలాగే కింద పడి రాలిపోతే పశువులు తింటాయి. అలాగే చెట్టున దారిపోయేటోళ్ళు కోసుకుని తింటారు. కనుక అలాంటి ఒక చెట్టును మరి ఒక తోట యజమానుడు దాన్ని తీసుకువచ్చి తన తోటలో, ద్రాక్ష తోట యజమానుడు చూచి తాను దారిని పోతూ ఆ దారి ప్రక్కన ఆ మిలమిలలాడుతున్నటువంటి చిన్న మొక్కను తీసుకొచ్చి తన తోటలో వేసుకుని దాన్ని పెంచుటకు తోటమాలికి బాధ్యత అప్పగించాడు అని చూస్తున్నాం. ఇలా నేను చెబుతూ ఉంటుండగా మీరు ఒకవేళ ఆత్మ సంబంధంగా దీంట్లో ఉన్న అర్థం ఏమై ఉండొచ్చు అంటే సులభంగా చెప్పగలరు. ఒకప్పుడు మనము ఉదాసీనమైన ఒక జీవితం, పెద్ద లెక్కకు రాని జీవితం, ఏ భద్రత లేని జీవితం, ఏ విలువ లేనటువంటి జీవితం మనము జీవిస్తున్న కాలంలో మరి ఒక పుణ్యాత్ముడు, ఒక తోట యజమానుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనేటువంటి ఆ ద్రాక్ష తోటలోనికి మనం తీసుకువచ్చి అక్కడ నాటి
ఆ ద్రాక్ష తోటకు ఒక కాపరిని పెట్టి ఆ యొక్క మొక్కను పెంచమని ఆ యజమానుడు చెప్పినట్లుగా ఈ క్రొత్తగా ప్రభువైన యేసుక్రీస్తును తమ స్వరక్షకుడిగా అంగీకరించి సంఘములో చేర్చబడిన వారిని పెంచుటకు దేవుని సేవకులను దేవుడు నియమించాడు. ఇప్పుడు మనం పాడిన పాటల్లో కూడా అలాంటి మంచి మాటలు మనం పాడుకున్నాం. సత్యమైన నిత్యమైన వాక్యం కొరకు స్తోత్రం, సత్య స్తంభమైన నీదు సంఘము కొరకు స్తోత్రం, సత్యమునందు మమ్మును నడిపే దాసుల కొరకు స్తోత్రం, నీ సారూప్యతలోనికి మమ్ము మార్చుచున్నావు. ఎంత మంచి చరణమండి ఇది. ఆ పైన మనం ఇంకొక మాట కూడా చూస్తాం. హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లింతుము, దేన్ని బట్టి ఆయన మనలను దిక్కుమాలిన ఒక మొక్కలాగా, అది ఏ పశువు కాలు వేసిన తొక్కేస్తే అంతటితో దాని జీవితం ముగింపు, అలాంటి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎలాగో బ్రతికినటువంటి ఒక బ్రతుకును ఆయన దృష్టించి ఆయన స్వరక్తమిచ్చి మనలను సంపాదించి ఆయన సంఘములో చేర్చి ఆ సంఘమును పోషించుటకు, నిన్ను పోషించుటకు ఆయన ఉంచినటువంటి దాసులు ద్వారా నీవు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడుతూ ఉండగా దాన్ని బట్టి హృదయము నిండుగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. పదిలముగా, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, పదిలముగా నీ సంఘములో ఫలింతుము. కనుక దేవుని సంఘములో ఫలించాలి, కానీ ఈ చెట్టు ఫలించడం లేదు. దేవుని సంఘములో మనం చేర్చబడిన తర్వాత ద్రాక్ష తోటకు తోటమాలి ఉన్నట్లుగా మనకున్న సంఘ కాపరి తానెంతో మన ఎడల శ్రద్ధ తీసుకుని మన యొక్క అనుదిన జీవితంలో మన రక్షణ అనుభవంలో కొనసాగడానికి ఎన్నో సలహాలు ఇస్తూ, సూత్రప్రాయమైన మాటలు చెబుతూ, సహవాసమునిస్తూ, సాక్ష్యమిస్తూ, వాక్యము ద్వారా దేవుని యొక్క సత్యవాక్యమును మనకు వివరించి మనం నడుచుకోవచ్చినటువంటి మార్గమును చూపించి దేవుని వాక్యపు వెలుగును మన మీద ప్రకాశించినట్లుగా ఆయన కృషి చేస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా, మనకు సలహాలు ఇస్తూ ఉండగా, మనల్ని ప్రోత్సహిస్తూ ఉండగా, మనల్ని ఆదరిస్తూ ఉండగా, మన యొక్క లోటుపాట్లలో తాను కూడా పాలు పొందుచు, మన బాధలో తాను కూడా ఆ బాధను పంచుకుంటూ మనకు సహకారిగా, మనకు సహాయకారిగా ఒక తోటమాలిని, ఆ ద్రాక్ష తోటకు ఉంచి తోటమాలిని, ఆ ఒక్క పీల చెట్టు చిన్న మొక్క, ఎక్కడో పుట్టి పెరిగినటువంటి ఆ మొక్కను ఇంత జాగ్రత్త ఆయన తీసుకున్నట్లుగా మనెడలో కూడా ఆయన జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాడు. కానీ మనము పెరుగుతూ ఉన్నమాట నిజమే, ఆ పెరగడం తోటమాలి యొక్క కృషి, యజమానికి కూడా అలా పెరగడం అది ఎంతో సంతోషం. ఆ చిన్న మొక్క, పీల మొక్క కొమ్మలు వేయడం, పచ్చని ఆకులు, ఎత్తు ఎదగడం ఎంతో సంతోషం. కానీ ఒకానొక దినాన్న యజమానుడు గంప పట్టుకొచ్చాడు, దానికి ఫలాలు ఉంటాయని నమ్మాడు. ఫలించవలసిన సమయం వచ్చింది. చిన్న మొక్కగా ఉన్నప్పుడు గంప తీసుకురాలేదు, అది కొంత ఎదిగిన తర్వాత గంప తీసుకురాలేదు. కానీ అది ఎన్ని సంవత్సరాలు ఎదిగి ఫలిస్తుందని ఆ వృక్ష శాస్త్రం, బొటానికల్ సైన్స్ అంటారు కదా, ఆ వృక్ష శాస్త్రం చెబుతుందో దాని ప్రకారము నేను 3 సంవత్సరాల క్రితము లేక 5 సంవత్సరాల క్రితము నేను పెట్టినటువంటి ఆ మొక్క 5 సంవత్సరాల తర్వాత ఫలించాలి అనే శాస్త్ర సంబంధమైనటువంటి విధానములోనే దాన్ని పెంచుతూ
ఆ శాస్త్రం చెప్పినట్లుగా ఏ సమయంలో ఏ సంవత్సరంలో అది ఫలించుట ప్రారంభిస్తుందో అదే సంవత్సరం యజమానుడు ఆశించాడు ఫలాన్ని. అందుకే గంప తీసుకొచ్చాడు. సంవత్సరమంతా, సంవత్సరాలన్నీ, అలాగే అది ఫలించవలసిన సంవత్సరం వరకు తోటమాలి పోషిస్తూ ఉన్నాడు, పెట్టుబడి పెడుతూ ఉన్నాడు, ప్రయాసపడుతూ ఉన్నాడు. దాని కొరకు రాత్రింబగళ్ళు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. అక్కడ యజమానుడు ఆ యొక్క శాస్త్ర ప్రకారం, వృక్ష శాస్త్ర ప్రకారం అది ఏ సంవత్సరం వరకు ఎదిగి ఫలించుట ప్రారంభిస్తుందో ఆ సంవత్సరమే గంప పట్టుకొచ్చాడు ఆయన. ముందు రాలేదు, కానీ అది ఫలించలేదు. గంప తీసుకెళ్ళిపోయాడు. ద్రాక్ష పండ్లు సమకూర్చుకుని దీన్ని ఓర్చుకొని సరే వచ్చే సంవత్సరం చూద్దామని వెళ్ళిపోయాడు. వచ్చే సంవత్సరం మరలా గంప తీసుకొచ్చాడు. ఆ ద్రాక్ష పళ్ళన్నీ కలెక్ట్ చేసుకున్నాడు. దీని దగ్గరికి వస్తే ఫలం లేదు. సరే మరో సంవత్సరం కొరకు ఆయన ఓర్చుకున్నాడు. మరలా వెళ్ళిపోయాడు. మరలా సంవత్సరం గంప తీసుకొచ్చాడు, కానీ దానికి ఫలము లేదు. నీ జీవితాన్ని ఆలోచించు. క్రైస్తవ జీవితంలోకి రావడం కాదు. ఈ మధ్యలో ఒక సేవకుల కూడికలో నేను మాట్లాడుతూ మాతో పనిచేసే సేవకులతో ఒక మాట చెప్పాను. ప్రభు ఆ మాట ఇచ్చారు కనుక మీకు కూడా చెబుతాను. మనం సంఘాన్ని పరలోక రాజ్యం వెళ్ళడానికి సిద్ధపరచడం వరకే హద్దు పెట్టుకుని పరిచర్య చేయడం కాదు. మన సంఘంలో ఉన్న ప్రతి వారు పరలోకం వెళ్ళిన తర్వాత వారు బహుమానం పొందినట్లుగా మనం పెంచాలి. వారు అక్కడికి వెళ్ళి దిక్కుమాలిన వారుగా ఉండకూడదు. ఆడకి వెళ్ళి అనాథులుగా ఉండకూడదు. ఆడికి వెళ్ళి వట్టి చేతులతో నిలబడకూడదు. ప్రభు ప్రపంచాన్ని పిలుస్తున్నప్పుడు, ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని పిలుస్తున్నప్పుడు, వారికి బహుమానాలు సిద్ధపరిచినప్పుడు, వారి వారి క్రియల చొప్పున వారికి జీతం ఇస్తూ ఉన్నప్పుడు, బడా నమ్మకమైన మంచి దాసులా అని సంబోధిస్తూ ఉన్నప్పుడు మన సంఘం వాళ్ళు కూడా అందులో ఉండాలి. లేకపోతే సేవకుడా నీ పని సగమైనట్లే. దేవుని సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి పరలోకం వెళ్ళడం మాత్రమే కాదు, అది హద్దు కాదు. బహుమానం పొందినట్లుగా వారు పరిగెట్టాలి. ఇవన్నీ వాక్యాల్లో చూస్తున్నాం. మనం అలా పరిగెట్టిన వారిని చూస్తున్నాం, బహుమానం పొందిన వారిని చూస్తున్నాం. నాకు నీతి కిరీటం ఉంచబడి ఉందని నీతి కిరీటం కొరకు నిరీక్షించుతూ తన్ను హతసాక్షి అయిన పౌలును చూస్తున్నాం. ఆ మాట చెప్పేటప్పుడు పౌలు అన్నాడు, ఆ నీతి కిరీటం నాకు మాత్రమే కాదు, నా వలె ఆయన ప్రత్యక్షతను అపేక్షించిన వారందరికీ నీతి కిరీటం ఉంటుంది అన్నాడు. ఆయన ప్రత్యక్షతను మనం అపేక్షించే వారంగా ఉండాలి. మీరు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడితే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన దాని మీద, నేను కంటతా పట్టేశాను ఈ వచనాన్ని, కొలసే 3:1-4 వచనాలు ఎప్పుడూ పలుకుతుంటాను ఈ మాటను నేను. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచకండి, ఏలయనగా మీరు మృతి చెందారు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆ మహిమలో ప్రత్యక్షమవుతారు. హల్లెలూయా! అలాంటి నిరీక్షణ మన ప్రజలకు ఇవ్వాలని సేవకులతో చెబుతున్నాను. వారు బహుమానం పొందాలి. ఆడికెళ్ళి ఉసూరుమంట ఉండకూడదు. పరలోకములో పరలోకం వెళ్ళిపోయాను హో అనుకోవడానికి అక్కడ నీవు వట్టి చేతులతో ఉంటే ఆ ఆనందం నీకు ఉండకపోవచ్చు. తేజోవాసుని పరిశుద్ధులతోనూ సహవాసం చేసేటప్పుడు ఆది సంఘాల్లో హతసాక్షులైపోయిన వారు, సంఘ చరిత్రలో హతసాక్షులైపోయిన వారు, నేటికి కూడా అనేక మంది హతసాక్షులై ప్రభు దగ్గరికి వెళ్ళిన వారు ఆ నీతి కిరీటం పొందినట్లుగా మన సంఘములో ఉన్నవారు కూడా వారు బహుమానం పొందేటట్లుగా పరిగెట్టాలి. వారు బహుమానం పొందడానికి పరలోకం వెళ్ళాలి. వారు పరలోకం వెళ్ళాము చాలు అన్నట్లుగా బ్రతకూడదు.
పరలోకంలో నేను ఏమి పొందుదునని వారు ఎరిగి ఉండాలి. అలాగూ మన సంఘాన్ని పెంచకపోతే మనం సగం పని చేస్తున్నట్లే. కనుక ఇది ద్రాక్ష తోటలోనే ఉంది, కానీ ద్రాక్షలు ఫలించినట్లుగా ఈ అంజూరపు చెట్లు ఫలం ఇవ్వడం లేదు. గంప తీసుకెళ్ళిపోయాడు ఖాళీగా. గంప తీసుకొచ్చాడు, ఖాళీగా తీసుకెళ్ళిపోయాడు. గంప తీసుకొచ్చాడు, ఖాళీగా తీసుకెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు నీ జీవితం దగ్గరికి గంప తీసుకొని వస్తున్నాడో, ఎన్నిసార్లు ఖాళీగా వెళ్ళిపోతున్నాడో, ఓర్చుకుంటున్నాడో. నిన్ను ప్రేమించి ఒక బర్రె కాలు కింద పడి నలిగిపోకుండా, ఒక గొర్రె నిన్ను తినేయకుండా తీసుకొచ్చి తన తోటలో వేసుకుని పెంచినటువంటి ఆ యజమానుడు గంప తీసుకుని ఎన్నిసార్లు వచ్చాడు. నీ దగ్గర ఏ విధమైన ఫలం లేనప్పుడు ఆయన ఎంత నిన్ను ఓర్చుకున్నాడు, ఎంత కాల్చి ఓర్చుకుంటున్నాడో ఈ రాత్రి నువ్వు ఆలోచన చెయ్యి. నీ వల్ల ఏమి జరుగుతుంది ఈ సంఘములో? ప్రియులారా, ఆయన 4వ సంవత్సరం వస్తూ గంప తీసుకురాలేదు, ఈసారి గొడ్డలు తీసుకొచ్చాడు. ఈసారి గంప తేలేదు, గొడ్డలు తెచ్చాడు. అలాగే నీ జీవితం దగ్గరికి ఆయన గొడ్డలు తెస్తే నువ్వేమైపోతావు? తర్వాత నువ్వు ఇక కనబడవు. తర్వాత నీవు ఫలించడానికి నీకు అవకాశం లేదు. పశ్చాత్తాపడ్డానికి నీకు ఇంకా సమయం లేదు. కనుక ఇప్పుడే నువ్వు ఫలించాలి, నువ్వు ఫలం ఇవ్వాలి. ఫలించడం అంటే అర్థమేంటి? విపులంగా చెప్తాను, వినండి. మొదటి మాట, నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, నీ సామాజిక జీవితం, అనగా సమాజములో నువ్వు జీవించే జీవిత విధానము సంఘములో ఉన్న ప్రతి వారికి మాదిరిగా ఉండాలి. లోకంలో వారికి నేను చెప్పడం లేదు, వాక్యం కూడా అలా చెప్పడం లేదు. నువ్వు ముందు సంఘములో మాదిరిగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితం నువ్వు ఇంతకు ముందులాగా లేవు. ఇప్పుడు నీ కుటుంబ జీవితం, నీ కుటుంబంలో ఆ రక్షణ అనుభవం, ఆనందం నీలో, నీ భార్యలో, నీలో, నీ భర్తలో, నీ పిల్లల్లో సమృద్ధిగా కనబడుతూ ఉంది. నీ కుటుంబం మాదిరిగా ఉంది, దైవికమైన కుటుంబంగా గుర్తించబడుతుంది, క్రమశిక్షణ కలిగిన కుటుంబం గుర్తించబడుతుంది, సంఘములో అందరికంటే ముందుగా వెళ్ళే కుటుంబంగా గుర్తించబడుతుంది, సంఘములో పరిచర్య చేసే కుటుంబంగా అనేది గుర్తించబడుతుంది. నీ భార్య అనేక మందికి మాదిరిగా ఉంది, నీవు అనేక మంది పురుషులకు మాదిరిగా ఉన్నావు, నీ పిల్లలు సంఘములో ఉన్న అందరికీ మాదిరిగా ఉన్నారు. మూడవది, సమాజములో నీ జీవితం సంఘములో ఉన్న వారికి మాదిరిగా ఉండాలి. సమాజము నీ గురించి చెప్పుకున్నప్పుడు నువ్వు అప్పులు పాలైపోయావనో, అబద్ధాలు ఆడావనో, వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళావనో, వీళ్ళ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళావనో, వాళ్ళ మీద పంచాయతీ పెట్టావనో, ఎవరిదో ఆక్రమించుకున్నావనో, ఎవరిదో ఆశించావనో, లేక ఏదో నీది కానిది నీకు కావాలని నీవు తాపత్రయపడి అక్రమముగా అన్యాయముగా ప్రవర్తిస్తున్నావనో సమాజములో నీ గురించి చెప్పుకుంటే ఎవరికి మాదిరిగా ఉంటావు? సంఘములో ఇక్కడికి వచ్చి నీవు బాగా పాటలు పాడొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఎంతో పని చేయొచ్చు, పరిచర్య చేయొచ్చు, కానీ సమాజంలో నీకు సాక్ష్యం లేదు. అప్పులు చేస్తావు, తీర్చవు, ఎంత వడ్డీ కానీ తీసేసుకుంటావు, ఎందుకంటే మళ్ళీ ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి. ఎన్నో రకాలుగా వారిని తిప్పి వారితో అబద్ధాలు ఆడి రేపిస్తానంటావు, సంవత్సరం అయిపోయినా ఇవ్వవు. సంఘానికి వస్తావు, దేవుని సేవకుడిగా నా దగ్గరకు అలాంటి వారి గురించి ఊళ్ళో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అతను మీ మందిరానికి వస్తాడు, మాకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వడం లేదు. పోనీ వడ్డీ లేకపోయినా అసలన్నీ ఇమ్మని చెప్పండి, వాడు వెనకాల తిరగలేక చస్తున్నాం, వాడు దొరకడు మాకు చాలాసార్లు. పేరు ఇశ్రాయేలు, ఎంత అవమానకరం. సమాజంలో నీ సాక్ష్యం ఏంటి?
కనుక ఫలించడం అనగా నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబ జీవితం, సమాజములో నీ సాక్ష్యం, సంఘములో ఉన్న వారికి మాదిరిగా ఉండాలి. తిమోతి, నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండు, అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకు మాదిరిగా ఉండు. సంఘములో మంచి విశ్వాసులు అనబడిన వారికి నీవు మాదిరిగా ఉండాలని చెబుతున్నాడు. అది ఫలించడం అంటే మొదటి మాట. రెండవ మాట, ఫలించడం అనగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయడం. దేవుని సంఘము కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆ సంఘం యొక్క అభివృద్ధి కొరకు నీవు ఎలా వాడబడుతున్నావు? నీకున్న వరం ఏంటి? నీకున్న తలాంత్ ఏంటి? నువ్వు సంఘము కొరకు చేస్తున్న ప్రార్థన ఎంత? సంఘములో ఉన్న వారికి నీవు అందిస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి? ఇద్దరు సమాధానంగా లేరు, వారిని సమాధాన పరచడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి? ఎవరో రావడం మానేశారు, వచ్చి దేనితో బట్టో వారు 2-3 వారాలు కనిపించడం లేదు. వారి విషయమై నువ్వు తీసుకున్న జాగ్రత్త ఏంటి? ఆలోచన ఏంటి? అలాంటి వారిని వెళ్ళి నువ్వు దర్శిస్తున్నావా? వారిని రాబడుతున్నావా? వారు ఎందుకు మానేశారో వారికి ఒక కోపం వచ్చిందా? అలిగారా? లేక ఏదైనా వారి వెనకాల వారు వాళ్ళని ఆటంకపరుస్తున్నారా? దీన్ని ఎంక్వైరీ చేసి నీవెంతవరకు వారికి సహాయం చేయగలవో, రాబట్టగలవో ఆ ప్రయత్నం ఎప్పుడైనా చేసావా? ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారమే కనబడే వ్యక్తివైతే, నేను అప్పుడప్పుడు ఒక మాట చెప్తాను, నువ్వు సంఘానికి మేలుకరంగా లేవు. నువ్వు సంఘానికి మేలుకరంగా లేకపోతే సంఘములో ఉండి ఈ అంజూరపు చెట్టు వలె నువ్వు జీవిస్తున్నావు. సంఘమంతటిలో నుండి ప్రార్థన దొరుకుతున్నాయి నీకు, వాక్యం దొరుకుతుంది నీకు, సహవాసం దొరుకుతుంది నీకు సలహాలు దొరుకుతున్నాయి, నీకు చుట్టూ కంచె వేయబడి నిన్ను కాయటకు ఒక కాపరి రాత్రింబగళ్ళు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఇవన్నీ నువ్వు పొందుతూ నువ్వు సంఘాన్ని నువ్వేమీ చేయకపోతే నువ్వు ఒక ద్రోహివి, సంఘ ద్రోహివి నువ్వు. ఈ అంజూరపు చెట్టులాగా నువ్వు ఉన్నావు. ఆ యొక్క పుణ్యాత్ముడు నువ్వెప్పుడో ఒక పశువు కాలు కింద పడి నలిగిపోవలసిన ఆ పీల మొక్కవు నీవు. నిన్ను తీసుకుని వచ్చి తన తోటలో వేసుకుని తోటమాలిని పెట్టి ఇంత చెట్టు నిన్ను చేస్తే నీకు నీవే పెరిగిపోయావు, నీకు నీవే కొమ్మలేసుకున్నావు, నీకు నీవే పచ్చగా ఆకులు ఉన్నాయి. కానీ ఒక్క ఫలము యజమాను కొరకు నీ దగ్గర లేకపోతే, గొడ్డలి నీ వేరు దగ్గర రాకపోతే మళ్ళా గంప తెస్తాడు ఆయన. ఎంత ఓర్చుకుని ప్రియులారా, ఈ కఠినమైన తీర్పుకు నీవు గురి కాకూడదు. ఇట్స్ నాట్ ఏ మెసేజ్. నీకు నేను సందేశం ఇవ్వడం లేదు, నీకు ఒక సత్యం చెబుతున్నా, నీ గురించి చెబుతున్నాను. ఆ సత్యం నీ దగ్గరకు గంప వచ్చి ఖాళీగా వెళ్ళిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి. ఇది నీకు ఒక పరీక్ష. ఈ సంవత్సరమైన నువ్వు ఒకవేళ ఫలించకపోతే గొడ్డలి తప్పకుండా నీ మీద ప్రయోగించబడితే ఏమైపోతావు నీవు? ఈ రాత్రి ఒక తీర్మానం చేయాలి. నేను ఫలించనైనా ఫలించాలికి మీదట, లేక గొడ్డలి దెబ్బకైనా నేను సిద్ధపడాలి. దెర్ ఈజ్ నో అదర్ వే. వేరే మార్గం లేదు ఇంకా. ఇది వాక్యం, ఇది వాక్య సత్యం. దీన్ని మనం మార్చి మరో విధంగా దాన్ని మనం డైల్యూట్ చేసేసి, దాన్ని సాంద్రత తగ్గించి, దాని మోతాదును తగ్గించి చెప్పుకుని హల్లెలూయా చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు.
గొడ్డలి ఇప్పుడు నీ జీవితపు వేరు దగ్గర ఉంది. ఎన్నిసార్లు గంప తీసుకొచ్చి ప్రభు ఉసూరుమంటే వెళ్ళిపోయాడో నీకు తెలుసు. కనుక దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేం చేస్తున్నావు, అది రెండవ విషయం. ఫలించుటనగా అర్థం చెబుతున్నాను నీకు నేను. నీ వలన సంఘమును కలిగిన క్షేమం ఏంటి? మూడవ మాట, దేవుని సంఘములో సంఖ్యాపరమైన అభివృద్ధికి నీ సాక్ష్యము ద్వారా సంపాదించిన ఆత్మలెన్ని? దేవుని సంఘములో సంఖ్యాపరమైన అభివృద్ధికి నీ సాక్ష్యము ద్వారా, నీ రక్షణ సాక్ష్యము ద్వారా నమ్మని వారు ఎంతమంది నమ్ముకొని సంఘములో చేర్చబడ్డారు? నువ్వు నమ్మావు, ఇంకా నీ ఇంట్లో నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ బంధువులు ఎందరో నీకు తెలుసును. వారి పెళ్ళిళ్ళకి వెళతావు, పుట్టినరోజుకి వెళతావు, వాళ్ళ చావులకు వెళతావు, వారి పండగలకు వెళతావు, వారు మీ ఇంటికి వస్తారు, మీరు వారింటికి వెళతారు. వారి మతములో వాళ్ళే ఉన్నారు, నీ మతంలో నీవే ఉన్నావు. నీ సాక్ష్యము ద్వారా నువ్వెవరిని సంపాదించావు? నీ ఇంట్లో వాళ్ళే ఇంకా నమ్మకపోవడానికి నీవే కారణమై ఉంటే అయ్యుండొచ్చు. నీ ఇంట్లోనే తగిన మార్పు నీలో కనబడలేకపోవచ్చు. కనుక ఆత్మల సంపాదన నీ సాక్ష్యము ద్వారా, ప్రభువు ప్రేమ, ఆయన శిలువ బలియాగమును వారికి తెలియచేయటం ద్వారా, వారి కొరకు ఎన్నోసార్లు నీవు వారిని కలిసి ప్రేమ చూపించి, ప్రేమతో వారికి ఈ రక్షణ సువార్తను ప్రకటించి, మాటి మాటికి ప్రకటించి, వారు కాదన్నా తృణీకరించినా వారు రక్షించబడాలని ఆశించి నువ్వు చేసిన కృషి ఏంటి? అది ఫలించుట. 3 విషయాలు చెప్పాను. మొదటిగా నీ వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితం అది సంఘంలో ఉన్న వారికి మాదిరిగా ఉండాలి. రెండవదిగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేం చేస్తున్నావు? మూడవదిగా నశించున్న ఆత్మల కొరకు నీ సాక్ష్యము ద్వారా, శిలువ సువార్త ద్వారా వెలుగులోనికి వారిని నడిపించి సంఘములో ఎందరిని చేర్చావు. కనుక ఇలాంటి ఫలము లేని ఒక చెట్టును మనం చూస్తున్నాం. ఆ చెట్టు నువ్వే అయితే ప్రమాదములో ఉన్నావు, జాగ్రత్త. ప్రమాదము అంటే పౌలు చెప్తాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. 3 సంవత్సరాలు ఓర్చుకుని ఖాళీ గంప పట్టుకుపోయినవాడు ఒకవేళ ఈ మీటింగుల్లో ఉన్న నీ దగ్గరకు కూడా గంప పట్టుకొస్తే, ఇది చివరిసారి నువ్వు ఆ గంపలో ఒక పండుగ ఆయన పొందుతాడా, లేక నీ జీవితపు వేరున గొడ్డలు పెట్టి వెళ్ళిపోతాడా? ఈ రాత్రి ఆలోచన చేయాలి. రెండవ మాట 10వ వచనము నుండి 17వ వచనం వరకు. ఇక్కడ 16వ వచనంలో, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని వ్రాయబడింది. అదే మాట 11వ వచనంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అని వ్రాయబడింది. 18 సంవత్సరాల నుండి దేవుని మందిరములో 10వ వచనం, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు, సమాజ మందిరములో 18 సంవత్సరాలుగా ఆమె నేలకు వంగిపోయిన, ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండిన ఒక స్త్రీ ఉంది. ఆమె అబ్రహాము కుమార్తె. ఆ మాటకు అర్థం ఏంటంటే, మనకు తెలుసును కదా, జక్కయ్య అబ్రహాము కుమారుడు అని ప్రభు చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట? ఆ ఇంటికి
రక్షణ వచ్చింది అన్నాడు. కనుక ఈమె దేవుని సంఘములో చేర్చబడి తన రక్షణ అనుభవంతో సంఘములో అందరితో సహవాసం చేస్తూ బాప్తిసం పొంది, ఇప్పటి కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకుందాం, ఆమె ప్రభు బలలో పాలిపంపులు పొందుతూ పాటలు పాడుతూ పరిచర్య చేస్తూ అబ్రహాము కుమార్తెగా ఎంచబడి పరదేశులో అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు యోగ్యురాలుగానే కనబడుతూ 18 సంవత్సరాల నుండి ఆమె వంగిపోవుట ప్రారంభించింది. ఆమె నిటారుగానే సంఘములో చేర్చబడింది. చక్కని రక్షణానుభవంతో, బాప్తిస్మంతో, ప్రభువు కొరకు తన జీవితాన్ని అప్పగించినటువంటి సాక్ష్యముతో పాతవి గతించి క్రొత్తవి తన జీవితంలో కనుపరుస్తూ బ్రతికింది. కానీ ఆమెను ఒక దెయ్యం పట్టింది. ఆ దెయ్యం బలహీనపరుచు దెయ్యం. ఈ దెయ్యం ఆమెను పట్టినప్పుడు ఆమె బలహీనపడుట ప్రారంభించబడింది 18 సంవత్సరాల క్రితము. ఆమె ఇప్పుడు ఏమాత్రము చక్కగా నిలబడలేనంత వంగిపోయింది. నడుము ఆమెది అంటే ఇలాగైపోయింది. ఇలా చేరింది సంఘములో. 18 సంవత్సరాల తర్వాత ఇలాగైపోయింది. కానీ 18 సంవత్సరాలు తరువాత ఒకే రోజు ఇలాగైపోలేదు ఆమె. 18 సంవత్సరాల్లో ఆమెకు తెలియనంతగా వంగుతుంది, ఆమెకు అర్థం కానంతగా వంగుతుంది, అలాగలా వంగుతుంది. నేను వంగిపోతున్నాను అనే అర్థం కాకుండా వంగిపోతుంది. అదే సాతాను యొక్క కుతంత్రము. ఏదో ఒక విషయంలో సాతాను నిన్ను పట్టుకున్నాడు. నువ్వు రక్షించబడింది నిజమే, సంఘంలో చేర్చబడింది నిజమే, బాప్తిస్మము నిజమే, పాటలు పాడింది, ప్రభునందు ఆనందించింది, సంఘంలో ఉన్న ఇతరత్ర విశ్వాసులతో నువ్వు ప్రేమతో సహవాసం చేసింది నిజమే, అనేక సభలకు వెళ్ళింది నిజమే, నీ విశ్వాస జీవితం అనేకులకు అంగీకారంగా, సేవకునికి ఆనందకరంగా, నిన్ను ఒక మంచి విశ్వాసుగా గుర్తించి ఇతరులకు నీ గురించి సాక్ష్యం ఇవ్వడం ఇవన్నీ నిజమే. కానీ ఒకానొక సమయంలో తను బలహీనపరిచి ఒక దెయ్యం పట్టింది. తను దాన్ని అర్థం చేసుకోలేదు. అలాంటి వారిని చాలామందిని నేను ఎరుగుతాను. వారికి చెప్పినా వినలేదు. అలాగేమి లేదు అంకుల్ అన్నారు. అలా లేదు అయ్యగారు, అలాగేం కాదు, మీరు అలా అనుకుంటున్నారు, అలా కాదు. ఒక దినమున నీవు అర్థం చేసుకుంటావు. అప్పటి వరకు నువ్వెంతో వంగిపోతావు. మార్చుకోవడానికి అవకాశం లేనంతగా నువ్వు బలహీనపడిపోతావు అని ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పాను. 45 సంవత్సరాల నుండి ఈ పరిచర్యలో నేనున్నాను. ఒక సంఘ కాపరిగా నేనున్నాను. సంఘములో ఉన్నవారికి చెబుతూ వస్తున్నాను. ఎందరో వంగిపోయారు. వారు ఎంత మాత్రమూ ఈనాటికి కూడా చక్కగా నిలబడలేకపోతున్నారు. వారి జీవితాలు అలాగే అంతమైపోయినాయి. చాలా చిన్న విషయంలో భార్యతో తగు పెట్టుకున్నాడు. చాలా మంచి వాక్యానుభవం గలవాడు, నేను బాగా ఎరిగినవాడు. బ్రదర్, మరి నువ్వు ఇలా తగు పెట్టుకున్నావు, సిస్టర్ వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకుని, నువ్వు వెళ్ళి తీసుకొస్తా లేదు, మరి ఇది పెద్దదైపోతే కష్టం. రానే బ్రదర్, ఎప్పుడు వస్తుంది అప్పుడే వస్తుంది. నేను వెళ్ళడం ఏంటి? ఆమె తప్పు చేస్తే తప్పంటే ఏంటి? సంసారంలో ఏదో చిన్న లోటుపాటు, బట్టలు వేశాడు, అక్కడ ఉతకమన్నాడు, ఆమె మర్చిపోయిందో, సమయం లేదో, ఉతకలేదు. నేను బట్టలు ఉతకమంటే ఉతకవా? నా మాటకు నువ్వు లోబడవా? ఇదే కాదు, అప్పుడు అది చేసావు, ఇప్పుడు ఇది చేసావు, అప్పుడు అది చేసావు, ఏదో చేసావు, ఎన్నో పట్టుకొచ్చి పెద్ద మూట కట్టి ఆమె మీద బరువు పెట్టాడు. ఆమె భరించలేక వెళ్ళిపోయింది. భోంచేస్తూ ప్లేట్ ఇసిరేసాడు మీదకి. ఆ మీద అన్నమంతా పడిపోయింది, ముఖం మీద పడిపోయింది.
బయటికి వెళ్ళిపోయాడు. ఆమె వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. కొద్ది కాలం తర్వాత అక్క లేదా, అయ్యో వదినం మెట్టెళ్ళింది, ఇలాంటి మాటలు మాట్లాడే స్త్రీలు ఆయన కూరలు పంపించడం ప్రారంభించారు. ఏదైనా స్పెషల్ పిండి వంటలు చేసుకుంటే పంపించడం ప్రారంభించారు. అన్నయ్య అన్నయ్య అంటూనే ఆ ఇంట్లోకి వచ్చేశారు. వాళ్ళకి పిల్లల్ని కనేశాడు. బ్రదర్ వెళ్ళండి, నేను వస్తాను, ఇద్దరం వెళదామని కూడా అడిగాను ఆ సిస్టర్ని తీసుకురావడానికి. లేదు, మీరు అసలు అలాంటి ఆమెని ఉండనియండి బుద్ధి వచ్చే వరకు అన్నాడు. పైకి లేవలేనంత వంగిపోయాడు. ఇక్కడ పిల్లలకు అంటున్నాడు, అక్కడ పిల్లలతో ఆమె వెళ్ళిపోయింది, ఇక్కడ పిల్లలకు అంటున్నాడు. తనకు తెలియకుండా జరిగిపోతుంది. బైబిల్ బాగా తెలుసు, పాత నిబంధనలు బాగా పట్టున్నవాడు, ఎన్నో చక్కని సంగతులు నోటికి చెప్పేసేవాడు పాత నిబంధనలో చరిత్రలు. కానీ వంగిపోయాడు. కానీ తనకు తెలియలేదు ఇలాగున్నాడు. 18 సంవత్సరాల తర్వాత ఇక పైకి చూడలేనంత నేలకు వంగిపోయిన స్త్రీని మనం చూస్తున్నాం. సోదరి సోదరుడా, నీ జీవితంలో ఇలాంటి ఉదంతాలేమైనా ఒకటి ప్రారంభమై అది నీలోనే ఉండిపోయి అది బయటకు పోక పరిష్కరించబడక అలాగే సంవత్సరాలు తరబడి డ్రాగాన్ అవుతూ ఉందా? అది అలాగే కొనసాగుతూ ఉందా? అది జటిలమైపోతుంది. అది నేను వస్తాను, మాట్లాడదాం, నేను వెళ్ళి మాట్లాడతాను, వద్దు ఉండని. ఆమె అక్కడ క్షేమంగానే ఉంది. కుమారులిద్దరిని పెట్టుకుని ఇక్కడ తన జీవితం పతనమైపోయింది. ప్రియులారా, నీ జీవితంలో ఏదైనా అలాంటిది ఒక పేడ పట్టుకున్నట్టుగా పట్టుకుందా? నీవెందులోనైనా చిక్కిపోయావా? దొంగల చేతిలో చిక్కిపోయాడు అని ఉంటుందండి. ఎవరు? యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు దొంగల చేతికి చిక్కాడు అనే మాట. దొంగల చేతికి చిక్కాడు అంటే అది ఒక బోను లాంటిది, స్నేర్ అంటారు కదా. అది మనకు తెలియకుండా మనం నడిచే మార్గంలో, ఎప్పుడు వెళుతున్న మార్గంలో మనం ధీమాగా వెళ్ళిపోతాం. కానీ అది అక్కడ ఒలవొగ్గినట్లుగా మనం కాలు వేసిన వెంటనే దాన్ని పట్టి ఇక మనలను ఒక్కొక్క అడుగు ముందుకు వేయనివ్వదు, అక్కడే ఆపేస్తుంది, అక్కడే మన జీవితాలను, ఆధ్యాత్మిక జీవితాల్లో ఉంచేస్తుంది. ఇక కిందకే చూస్తాం, పైకి చూడలేం. మన ప్రార్థనలో ప్రభువు అంగీకరిస్తుడనే విశ్వాసం మనకు కలగదు. వాక్యం చదువుతాం, మనకు అర్థం కాదు. ప్రసంగాలు వింటాం, అవి మనకు రుచించవు. వంగిపోతుంది. అబ్రహాము కుమార్తె, మంచి మాట, సమాజ మందిరంలో ఉంది. ఆమె లోకములో నుండి ప్రత్యేకించబడింది, దేవుని బిడ్డగా పరిగణించబడింది. కానీ వంగిపోయింది. ఈ రాత్రి నువ్వెంతవరకు వంగిపోయావో తెలియదు. ఇంకా నువ్వు వంగిపోకముందే దైవజనులు ఈ మీటింగ్ను సంకల్పించారు. గొప్ప దైవజనులు పిళ్ళ వెంకటరత్నం గారు మీ ఊరు వస్తున్నారంటే నేనెంతో సంతోషించాను. నేను ప్రసన్న కుమార్ గారికి ఫోన్ చేసి, గొప్ప పునాది వేసి వెళతాడండి ఆయన, దాని మీద నేను ఇటకలు పెడతానులే, నాకు సులభమే, ఇంకా మంచి పునాది వేసేవాడిని మీరు పిలిచారు, చాలా సంతోషం. అలాంటి దైవజనులు రావడం ఆశ్చర్యం. అది ఒక మాట లోకరీతిగా మాట్లాడాలంటే అదృష్టం. అది మన అదృష్టం. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే దేవుని కృప మన ఎడల ఇంకా ఎంతో విస్తారంగా ఉందని సూచనలు కనబడుతూ ఉన్నాయి. నువ్వు ఏ విషయంలో ఎంత వంగిపోయావు, ఎంత పంతం పట్టావు, ఎంత నీవు నేను పట్టినా పట్టే పట్టు దాన్ని వదిలించేవాడు ఎవడన్నట్లుగా గట్టిగా ఉన్నావు. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడు కావచ్చు, యవనస్తుడు కావచ్చు. ఓడిపోతున్నావు జాగ్రత్త, అనగా నువ్వు వంగిపోతున్నావు జాగ్రత్త. నీ జీవితంలో లేవలేవు నీవు.
ప్రియులారా, నీ జీవితం చెల్లాచెదురైపోతుంది. అందుకే నీవు ద్రాక్ష తోటలో వేయబడినటువంటి ఒక పుణ్యాత్ముడు తెచ్చివేసిన ఒక చెట్టువు. నీవు ఒక చిన్న మొక్కవు, కాపరిని చెట్టుగా పెంచాడు. నీవు బాగా కనబడుతున్నావు, ఏపుగా కనబడుతున్నావు, ఎత్తుగా కనబడుతున్నావు, పచ్చగా కనబడుతున్నావు, నువ్వు వ్యాపించి కనబడుతున్నావు. ల్యాండ్ మార్క్ అయిపోయావు నీవు ఆ ద్రాక్ష తోటకి. కానీ ఏమి లాభం? ఆ యజమాని ప్రతిసారి దుఃఖ పెడుతున్నావు, ఆయనకు నిరాశ కలిగిస్తున్నావు. జీవితాన్ని మార్చుకోవాలి. ఏదో ఒక విషయం చాలా సంవత్సరాలుగా ఆధ్యాత్మికమైన నీ జీవితాన్ని ఎదగకుండా చేస్తుంది. ఒక విషయం, అది నీకు తెలుసు. అది కుడికల్లో వదిలించబడాలి. ఒక మంచి మాట ఉంది ఇక్కడ 12వ వచనంలో, యేసు ఆమెను చూచి అనే మాట. యేసు ఆమెను చూచి, ఆమెను పిలిచి. ఇది నిన్ను చూచి నిన్ను పిలిచే మీటింగ్ అండి ఇది. ఆయన నిన్ను చూచి నిన్ను పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి నీతో మాట్లాడుతున్న మీటింగ్ అండి ఇది. ఇది ప్రసంగం కాదు. నీవు పరీక్షించుకుని పరివర్తన చెంది నీవు మార్పు చెందిన వ్యక్తిగా వెళ్ళే మీటింగ్ ఇది. ఆ విధంగా నీవు మార్చుకోవాలి. 18 సంవత్సరాల క్రితం క్రైస్తవురాలీమే. నిన్న మొన్నటిది కాదు వంగిపోవడానికి. అంతకాలము నుండి ఎన్ని ప్రసంగాలు వినదో, ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేసిందో మనం ఇప్పటి విధానంలో చెప్పుకుంటున్నాం. ఎంతమంది బోధకులు వచ్చారో అక్కడికి. తాను వంగిపోయిన పరిస్థితిని కనబడకుండా ఎందరి కళ్ళు కప్పిందో, ఎందరి కళ్ళు కప్పుతున్నావో. ఈ రాత్రి అది నీ కళ్ళ ముందుకు ప్రభు తెస్తున్నాడు. ఆయన పిలిచి ఆమెను బాగు చేశాడు. ఆమె చక్కగా నిలబడింది, స్వస్థపరచబడింది. ఆమె జీవితం మారింది. బలహీనపరుచు దయ్యము నుండి ఆయన విడిపించాడు. నిన్ను విడిపించడానికి కూడికలు పెట్టాడు. కనుక నువ్వు సంఘములో ఫలించాలి. ఆ చరణం పాడుతుంటుండగా త్రిమూర్తులు గారు మరలా పాడించారు. నేను చాలా సంతోషించాను. ఏంటి నా ప్రసంగాన్ని పాడిస్తున్నాడు ఆయన అనుకున్నాను నేను. ఇది ప్రభు యొక్క ఆత్మ నడిపింపని నాకు అర్థమైంది. అట్లా కోయిన్సైడ్ అయింది ఇది. నా ప్రసంగం, ఈ పాట కలిసి మనకు గొప్ప మార్పు చెందే అవకాశాలను తీర్మానం చేసే పురికొలు పురిస్తున్నాయి ఈ మాటలు. కనుక ఆయన మనలను ఆయన తన సారూప్యంలోనికి మార్చబడాలని ఆయన ఆశిస్తున్నాడు. నీవు కిందకే చూస్తూ ఉంటే ఆయన సారూప్యంలోనికి మార్చబడలేవు. లోకంలో ఏదో నిన్ను పట్టుకుని ఉండొచ్చు, నువ్వు దానిలో చిక్కి విడుదల లేక ఎంతో కాలం నుండి గిజగిజలాడిపోతూ ఉండొచ్చు. కానీ మందిరానికి ఏమి ఎరగనట్టు రావచ్చు. నీ గురించి ప్రభు మాట్లాడుతున్నాడని నాకు అర్థమవుతుంది. నువ్వు అర్థం చేసుకుంటే ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ఒక ఉదాహరణ మీకు చూపించి నేను ముగిస్తాను. దేవుని సంఘములో మనం జీవించవలసిన విధానం అపొస్తలుల కార్యములో 9వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం నేను చదువుతాను, వినండి. 36వ వచనం. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. జాగ్రత్తగా రండి ఈ మాటలు. యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా
అని పేరు. ఆమె కాయిలా పడి చనిపోయింది. ఆమె శవమును స్నానం చేయించి బట్టలు కట్టి ఓ మేడగదిలో పరుండబెట్టారు. అక్కడ లుద్ద అనేటువంటి ఊరిలో పేతురు ఉన్నాడు అని వాళ్ళు విన్నారు. ఇది యొప్పే, లుద్ద అనేటువంటి ఊరు. ఆ పైన మీరు చూస్తే ఉంటుంది. నేనేం ఆ ప్రాంతాలు చూసొచ్చి చెప్పడం లేదు, చదివి చెబుతున్నాను. ఆలస్యం కాకుండా చెప్పేస్తున్నాను. లుద్ద అనే ఊరిలో ఆయన ఉన్నాడని విని, ఈ యొప్పే అనేది లుద్దకు దగ్గర కనుక ఒకవేళ సమాధి చేయించడానికి కార్యక్రమం నడిపించడానికి పేతుర్ను పిలిచుండొచ్చు, లేక లుద్దలో ఉండగా అయినయ్య అనేటువంటి ఒక పక్షవాతం గలవానికి ఆయన తిరిగి లేవనెత్తాడనేటువంటి వార్త విని ఆయన పిలిచి వారి గోడు చెప్పుకుందామని అనుకోవచ్చు. ఆమె చనిపోయింది, దోర్కా లేక తబిత. ఆమెను ఆ శవాన్ని కడిగేశారు, కొత్త బట్టలు ఏవో కట్టారేమో, మళ్ళా మంచం మీద అలా పరుండబెట్టారు, మేడగదిలో పెట్టారు. పేతురున్నాడని పిలిచారు, లేకపోతే సమాధి చేసేసినేమో తీసుకువెళ్ళిపోయి. పిలిచినప్పుడు పేతురు వస్తే అక్కడ 39వ వచనంలో విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచూ దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచూ అతని ఎదుట నిలబడ్డారు. బాగా వినాలి ఈ మాటలు, అశ్రద్ధ చేయొద్దు. బైబిల్లో మీరు చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ కథానికంగా చెబుతున్నాను, వినండి. ఒక సంఘములో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు తబిత లేక భాషాంతరమున అన్నారు దోర్కా అని ఆమెకు పేరుంది. ఆమె కాయిలా పడింది. అంటే కాయిలా పడ్డం అంటే క్రానిక్ డిసీజ్ అన్నమాట. అది ఇక తగ్గని జబ్బేదో వచ్చింది. చాలా కాలంగా మంచం మీదే పడుంది. బెడ్ రిడెన్ అంటాం మనం, ఇక లేక చావు పడకంటాము. అలా పడక మీద పడుంది, చనిపోయింది. అందరూ వచ్చారు, ఆమెకు స్నానం చేయించారు, బట్టలు మార్చారు. ఆ మంచం మీద పడుకోబెట్టి దాన్ని మంచాన్ని మేడగదిలో ఉంచి యేసు ప్రభు శిష్యుడు సమీపంలో పిలిచి ఆయన ఆ కార్యక్రమం జరిగించడానికి కావచ్చు మరి పిలిచారు. కానీ అక్కడ ఉన్నటువంటి సంఘములో ఉన్న వారందరూ దోర్కా గురించి ఏడుస్తూ సాక్ష్యం చెప్పారు. ఆమె ఎలాంటిది చూడండి. ఆ మాట 36వ వచనములో, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు చేసేది, ధర్మకార్యాలు చేసేది, సంఘములో ఉన్న వారందరికీ ఆమె సహకారిగా ఉండి వారి అవసరతలను తీర్చడానికి బట్టలు కుట్టి, అంగీలు కుట్టి, విధవరాళ్లకు ఒకవేళ చలి వస్త్రాలు, ఉలెన్ స్వెటర్స్ అంటారు కదా, అలాంటివి అల్లి వారికి ఇచ్చేది. ఆమె సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేసేది అని ఏడుస్తూ ఉన్నారండి వాళ్ళందరూ. ఇది నేను రిపీటెడ్గా చెప్పి ఓ ప్రశ్న నీ మీద పిడుగులాగా వేస్తాను. నువ్వు చస్తే సంఘంలో ఎవరన్నా అలా నీ గురించి సేవకులతో మాట్లాడే జీవితం నువ్వు జీవిస్తున్నావా? ఒక ప్రయోజనకరమైన జీవితం, సత్క్రియలు ధర్మకార్యములు సహజంగా చేస్తుంది. ప్రత్యేకంగా కొంతమంది విధవరాళ్లకు సహాయం అందిస్తుంది. ఆ సహాయము వారికి మరో విధంగా రాదు, వారు దానిని చేసుకోలేరు. అలాంటి పరిస్థితులను గుర్తించి వెంటనే ఆదుకుంటూ ఉన్నటువంటి స్త్రీగా కనబడుతుంది. సమాజములో సత్క్రియలు ధర్మకార్యాలు సంఘములో ఉన్నటువంటి వారికి సౌకర్యాలు సదుపాయాలు చేస్తున్నటువంటి దోర్కా. పిడుగులాంటి ప్రశ్న, నువ్వు చస్తే అలా ఎవరైనా ఏడుస్తారా? నీ కార్యాలు చూపిస్తారా? అక్కడ చదువుతాను మరలా, తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రమును చూపుచు
చూపుచు, ఇదిగోనండి ఆమె చేసిన కార్యాలు చూడండి, అమ్మో ఆమె చనిపోవడం మేము భరించలేకపోతున్నాం. అలాంటి వాళ్ళు సంఘములో ఉండాలండి, అయ్యగారు ఉండాలండి. ఆమె చనిపోయిందండి, ఆమె కాయిలా పడినప్పటి నుంచి మేమందరము ఏడుస్తున్నామండి. ఆమె లేపబడాలని మేము ఆశిస్తున్నామండి. ఆమె సత్క్రియలు చేయు స్త్రీ, సత్క్రియలు చేయు విశ్వాసి, ధర్మకార్యములు చేయు విశ్వాసి. తనకంటూ ఏముంచుకునేది కాదు, సమకూర్చుకునేది కాదు. తనకేముందో ఇతరులకు ఇవ్వడం. ఆమె శిష్యురాలండి, యేసుక్రీస్తు శిష్యురాలండి. దేవుని సంఘములో క్రైస్తవుల మధ్యలో ప్రభు అడుగుజాడల్లో నడిచేటువంటి మాదిరి గల శిష్యురాలండి అని చెబుతూ ఎంత లేసి దుఃఖముతో ఏడుస్తూ ఉంటుండగా పేతురు అనుకున్నాడు, ఎలాంటి ఆమె చచ్చిపోకూడదు అనుకున్నాడు. ప్రియులారా, నన్ను క్షమిస్తూ మాట చెప్తాను మీకు, మా సంఘం కూడా నన్ను క్షమించాలేమో. మా ప్రాంతంలో ఉన్న మా చర్చి నుంచి వెళ్ళిన సేవకులు పనిచేస్తున్న సంఘాలు ఉన్నాయి, వారు కూడా నన్ను క్షమించాలేమో. ఎందుకంటే నా ముందు ఏదో పెట్టారు, భూతాన్ని పెట్టినట్టు. అందుకు కొన్ని సత్యాలు చెప్పలేక దిగమింగుతూ ఉన్నాను. వీటన్నా పోతే ఎవరికన్నా బాధ కలుగుద్దేమని. అయినా ఒక మాట చెబుతాను, వీరు మందిరానికి రాకపోతే బాగుండును అనేవారు నా అనుభవంలో ఉన్నారండి. నేను సువార్త చెప్పి వారి వెనక తిరిగి సైకిల్ వేసుకుని వెళ్ళి ఎండల్లో తిరిగి పొలం గట్లమట సైకిల్ను నడిపించుకుంటా షార్ట్ కట్లో వెళ్ళాలి అని ప్రొద్దుటే లేచి వారి రక్షణ కొరకు ప్రయాసపడగా రక్షించబడినటువంటి వారిలో కొందరు వారి యొక్క తిరుగుబాటుతనాలు, వారు దేవుని యొక్క సంఘమునకు కీడు తెచ్చేటువంటి వారి అభిప్రాయాలను సంఘములో ఉన్న వారికి చెవుల్లో ఊది క్రమంగా ఉన్న వారిని అక్రమకారులుగా చేస్తూ దీనులను దౌర్జన్యం చేసేవారుగా వారిని రెచ్చగొడుతూ ఉన్న కొంతమంది వీళ్ళు చర్చికి రాకపోతే బాగుండును అని నేను అనుకున్నానండి. నన్ను మరోసారి క్షమించమని చెబుతున్నాను. ఇద్దరు గురించి అలాగనుకున్నాను నేను. ఆ ఇద్దరు ఒకేలాగా చచ్చిపోయారండి. నేనేమి ప్రవక్తను కాదు. శాపాలు పెడితే, నేను శాపం పెడితేనే శాపం రాదు, నేను దీవిస్తేనే దీవెన రాదు. నేను ఒకవేళ దీవిస్తే మిమ్మల్ని దేవుడు దాన్ని అమలు చేయాలి, నేను శాపం పెడితే దేవుడు ఒప్పుకుని అమలు చేయాలి. వాళ్ళు చచ్చిపోవాలని నేనేం అనుకోలేదు. సంఘానికి రాకపోతే అంతే చాలు అనుకున్నాను. కానీ దేవుడు అనుకున్నట్టున్నాడు, వీళ్ళు ఏ సంఘంలో ఇలాగే ఉంటారని. వాళ్ళు లేకుండా అయిపోయారు. ఐఎమ్ సో సారీ టు టెల్ అబౌట్ దట్ ఇన్సిడెంట్స్. నన్ను మన్నించండి. ఒకవేళ దేవుని సేవకుని ద్వారా నా మేలు కొరకు మాట్లాడతాడని మీరు అనుకుని మార్చుకుంటే ఆ స్థితికి మనం నక్కర్లేదు. కానీ నా గురించే మాట్లాడాడని నువ్వు సేవకుని మీద ఎదురు తిరిగితే, ఒకవేళ ఆ స్థితి దేవుని యొద్ద నుండి నీకు వస్తే సేవకుడు మార్చలేడు, సేవకుడిని బ్రతికించలేడు. తబితా గురించి పేతురు అనుకుంటున్నాడు, వాళ్ళ ఏడుపు చూస్తుంటే, ఆమె పనుల గురించి చెబుతుంటే, సంఘంలో ఇలాంటి వాళ్ళు లేకపోతే ఎలాగా ఉండాలి అనుకుని మీరు బయటకు పోండి అన్నాడు వాళ్ళని. వాక్యంలో రాయబడి ఉంది, మీరు వెళ్ళిపోండి బయటికి అన్నాడు. వెళ్ళిపోయారు. తలుపేసేసాడు. ఆ శవం దగ్గరికి వెళ్ళాడు. దేవా, ఇవి నువ్వు బతికించాలి, నువ్వు బతికించకపోతే నేను
ఇక్కడే ఉండిపోతాను, ఒకవేళ నన్ను కూడా తీసుకో అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశాడేమో మనకు తెలియదు. ఆయన ఏమని ప్రార్థన చేశాడో మనకు తెలియదు. కానీ మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి అనే మాట చూస్తున్నాం. ఆయన దేవుని దగ్గర ఎలాంటి పట్టుబట్టేశాడో ఈమె బ్రతకాలి అని. ఎంతో కాలంగా మంచం పట్టింది, నిన్నెప్పుడో చచ్చిపోయింది, అందరూ వచ్చారు, బంధువులు సంఘస్థులు ఎవరెవరో వచ్చారు. ఇక సమాధికి తీసుకువెళ్ళాలి, స్నానం చేయించారు, బట్టలు మార్చేశారు, శవాన్ని పడుకోబెట్టారు, కుళ్ళిపోకముందు సమాధి చేయాలి అని అనుకున్నప్పుడు లొద్దలో ఉన్నటువంటి పేతురు విషయం తెలిసి పిలుచుకున్నారు. పేతురుకు ఒక ఆలోచన కలిగింది. ఆమెను సాక్ష్యం విని ఇలాంటి వాళ్ళ సంఘంలో ఉండాలని దేవుడు అన్నాడు. నిజమే పేతురు, నువ్వు అంటున్న మాట ఉండవలసిందే అని. వినండి జాగ్రత్తగా. తబిత ఉండాలని సంఘం ఆశించింది, సేవకులు ఆశించారు, పైన దేవుడు ఆశించాడు, ఆమె బ్రతికింది. హల్లెలూయా. మనలో పిడుగులాంటి ప్రశ్న, నువ్వు ఉండాలని సంఘం అనుకుంటుందా? ఇలాంటి వాళ్ళు ఉండాలని సంఘం ఆశిస్తుందా? సేవకుడు నీ ఉండాలని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడా? నీ ఉండాలని దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడా? ఇంకా నిన్ను ఓర్చుకోవలసి వస్తుందా? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడితే మార్చుకుంటే మంచిది. మరొక దంపతులు ఉంటారండి, వారిని సంఘం ఉండకూడదు అనుకుంది, ఇలా చావాలనుకుంది. సేవకుడు కూడా ఇలా చావాలనుకున్నాడు, దేవుడు కూడా వాళ్ళు చావాలనుకున్నాడు. చెప్పండి, వాళ్ళు ఎవరండి? అననీయ సప్పీరాలు. వాళ్ళు చావాలని సంఘం ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళు చచ్చిపోయారని సంఘం విని తొందరగా తీసుకొచ్చి బట్టలు చుట్టేసి అననీయాన్ని తీసుకెళ్ళి కప్పెట్టేశారు. మళ్ళీ వచ్చి నిలబడ్డారు, వీళ్ళ ఆవిడ కూడా చచ్చిపోతే బాగుండని. సప్పేరా వచ్చింది, ఆమె కూడా చచ్చిపోయింది. పేతురు అంటున్నాడు, మీ ఆయన మోసుకెళ్ళిన కాళ్ళు ఇంక అక్కడే ఉన్నాయి గుమ్మాలో. వాక్యాలు మీరు చదువుకోండి, 5వ అధ్యాయం అపొస్తలుల కార్యం చదివితే వాళ్ళందరూ చూసి ఆమె కూడా చచ్చిపోయిందా అనే సంఘం చూసి వెళ్ళి ఆమెను కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఆయన పాతిపెట్టిన దగ్గర పాతిపెట్టేశారు. మనలో పిడుగు లాంటి ప్రశ్న, నీ కుటుంబం సంఘంలో ఉండకూడదు, ఇలా చస్తే బాగుంటుందని అనుకుంటున్న కుటుంబంగా ఉందా? భార్యగా ఉన్నావా? భర్తగా ఉన్నావా? సేవకుడు కూడా నువ్వు చావాలి, నీ భర్త చచ్చినట్టుగా నువ్వు చావాలని చెప్పాడు. దేవుడు కూడా అలాంటి వాళ్ళు అనవసరం అనుకుని ప్రాణం తీసుకున్నాడు. సంఘం కూడా ఇంకేళ్ళు ఉంచకూడదు ఒక్క నిమిషం కూడా అని పట్టుకెళ్ళి కప్పెట్టేశారు. నువ్వు సంఘానికి మేలుకరంగా ఉంటే నువ్వు బ్రతకాలని సంఘం అనుకుంటుంది, సేవకులు అనుకుంటారు, దేవుడు అనుకుంటాడు. సంఘంలో నీవు ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తివైతే, నిష్ఫలమైన చెట్టు, నిష్ప్రయోజనమైనటువంటి అబ్రహాము కుమార్తె, నడువంగిపోయిన నిష్ఫలమైన చెట్టు, నిష్ప్రయోజనమైన జీవితం సంఘంలో అక్కర్లేదు. నీవింక కొంతకాలం ఉండి సంఘానికి ఒక పరిచర్య చేసి పరలోకం వెళితే నీకు బహుమానం ఉంటుంది. నువ్వు ఏదో విధంగా ఎక్కడో చోట ఎప్పుడోకప్పుడు చచ్చిపోతే నీకే బహుమానం ఉండదు. కనుక అననీయ సప్పేరాలు సంఘములో ఉండకూడదని సంఘం అనుకుంది, సేవకుడు అనుకున్నాడు, దేవుడు అనుకున్నాడు. కానీ డోర్కా ఉండాలని, తబిత ఉండాలని సంఘం అనుకుంది, సేవకుడు అనుకున్నాడు, దేవుడు అనుకున్నాడు. నీ జీవితం ఎలాగుంది? అననీయ సప్పేరల్లాగుందా, లేక తబితలాగా నీ జీవితం ఉందా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థన ఎవరో చేస్తే మన తనివి తీరదు, మనమే చేసుకోవాలి. పరీక్ష మనం చేసుకోవాలి, ప్రార్థన మనం చేసుకోవాలి.
పరీక్ష మనం చేసుకోవాలి. నిష్ఫలమైన చెట్టుగా ఉన్నావా, నిష్ప్రయోజనమైనటువంటి గూనె వచ్చినటువంటి 18 సంవత్సరాల నుంచి వంగిపోయిన స్త్రీ వలె నువ్వు ఉన్నావా? అబ్రహాము కుమార్తెగానే పరిగణించబడుతున్నా కానీ ఎందుకు పనికి రాకుండా పడి ఉంది? గూనె మనిషి ఏం చేయగలదు? తన వల్ల ఏం ఉపయోగము? బలహీనపరచు దయ్యము నిన్ను పట్టి పీడిస్తూ ఉంది. చిక్కిపోయావు దాని చేతిలో. నువ్వు వెనుకకు వెళ్ళలేవు, ముందుకు వెళ్ళలేవు. ఆ సమస్యలో సంవత్సరాల తరబడి పడి ఉన్నావు. ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చెయ్యి. గంప వచ్చింది, ఖాళీగా వెళ్ళిపోతే గొడ్డలు వస్తుంది, జాగ్రత్త. ప్రేమగల ప్రభువా, నీ ప్రజల్ని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు. నీ ప్రేమను అర్థం చేసుకుని నీ కొరకు ఫలించే చెట్టుగా, చక్కగా లేచి నిలబడే విశ్వాసిగా, మాదిరిగా ఉన్నట్లు ఒక్కొక్కరిని మీరు సిద్ధపరచండి. ఆ ఆశ ఉన్నవారు ఇక మీదట గతంలో నిన్ను నిరాశపరిచినట్లు కాక నీ కొరకు ఫలించినట్లు సిద్ధపరచండి. క్రీస్తు ప్రభు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.